హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. 10 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈ రోజు వచ్చేసి డే 5 అనమాట. డే 5లో నేను వచ్చేసి 59.05 అయితే ఉన్నానండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 60.20. నేనైతే 1 kg పైనే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఈ 5 డేస్లో నేను ఇంకొక 1 kg వరకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఈ 10 డేస్లో చూద్దాము అవుతానా లేదా అని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో నేనైతే ఎలాంటి డైట్ తీసుకున్నాను అనేది అయితే చూసేద్దాం. ఈలోపు మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే నేను క్యారెట్, అలాగే కీరా, అలాగే బీట్రూట్ అయితే తీసుకొని నేనైతే జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ జ్యూస్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్న క్యూర్ అవుతుంది. అలాగే మన బాడీ మంచిగా క్లీన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. సో ఎర్లీ మార్నింగ్ మనం ఇలాంటి డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకోవచ్చు. ఎప్పుడు కషాయాలే కాకుండా ఇలా కూడా వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నాను. దీన్నైతే మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఒక గ్లాస్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన బాడీ అంతా డీటాక్స్ అయిపోతుంది అనమాట. మీరు ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇందులో ఆమ్లా జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మీరు బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం ఆమ్లా కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఈరోజు నా డీటాక్స్ డ్రింక్ అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మంచిగా ఈరోజు అన్ని గింజలు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అలసందలు, అలాగే శనగలు, బఠానీ, ఇంకా వచ్చేసి రాజ్మా, ఈ పెసలు ఇవి అయితే ముందు రోజు నైటే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మేము మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటున్నాము. ఇప్పుడైతే వీటిని కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటున్నాను. నేను ఉడికేటప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా రాజ్మా తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయి. అలాగే మనకు ఐరన్ బాగా లభిస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా అయితే కాపాడుతుంది అనమాట. ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అయితే రాజ్మా హెల్ప్ చేస్తుంది. అలాగే శనగలు తీసుకోవడం వల్ల అయితే మన స్టమక్ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే గ్రీన్ పీస్ తీసుకోవడం వల్ల అయితే లో క్యాలరీస్ వస్తాయి. అలాగే మనకి విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా లభిస్తాయి. ఇంకా మనం అలసందలు తీసుకుంటున్నాం కాబట్టి బాగా ఫైబర్ లభిస్తుంది. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి బాగా లభిస్తుంది. అలాగే ఇది మన ఐ హెల్త్ని అయితే కాపాడడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసరికి మంచిగా ఉడికిపోయాయి. ఎందుకంటే ముందు రోజు నానబెట్టుకున్నాను కాబట్టి మంచిగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. తర్వాత వాటర్ అయితే డ్రైన్ చేసేసి ఇప్పుడు నేనైతే ఇవి వచ్చి ఒక 3 స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. స్పూన్ అంటే చిన్న స్పూన్ కాదండి, పెద్ద గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో అయితే వేసుకున్నాను అనమాట. ఒక 3 గరిటెలు అయితే తీసుకున్నాను నేను. అందులో నేనైతే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కారం అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అంటే నేను సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే ముందే వేసుకున్నాం కాబట్టి. ఇంకా ఇందులో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇంకా ఫ్రూట్ అయితే పెట్టుకోలేదు ఎందుకంటే ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని తినేస్తే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట, సలాడ్ లాగా. ఇంకా ఇందులో మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, లేదు అనంటే బీట్రూట్ కానీ, టమాటో కానీ యాడ్ చేసుకోవచ్చు సలాడ్లో. సలాడ్ అంటే మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ గింజలతో మాత్రమే ఇష్టపడతాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఒకవేళ మీరు దాంట్లో ఏమైనా ఇష్టపడితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేనైతే రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదండి. ఎందుకనంటే నేను చికెన్ కర్రీ చేశాను అనమాట. అలాగే ఒక లివర్ పీస్ ఫ్రై చేశాను. అంటే పొయ్యి మీద పెట్టి కాలుస్తారు కదా, అలా కాల్చాను అనమాట. ఒక 2 ముక్కలు చికెన్ తీసుకొని కొంచెం గ్రేవీ తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఆఫ్ రైస్, అక్కడ కర్రీ వేసుకున్న బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్తో ఒక బౌల్ రైస్ అనమాట. రైస్ని నొక్కకూడదండి. అలాగే క్యారెట్ సలాడ్ అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్, ఆఫ్టర్నూన్ బాగా హెవీగా తిన్నాను అని చెప్పేసి ఈవినింగ్ అయితే సూప్ చేసుకుందామని చెప్పేసి నేనైతే సూప్ చేసుకుంటున్నానండి. నిజంగా సూప్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సూప్ తాగితే మళ్ళీ వెయిట్ లాస్ కూడా చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అన్నమాట మనకి. ఇంకా ఫస్ట్ అయితే క్యారెట్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఉడికిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి.
అయితే క్యారెట్ తీసుకోవడం వల్ల అయితే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ హెల్త్‌ని బాగా కాపాడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే విటమిన్స్‌కొచ్చేసి విటమిన్ ఏ బాగా లభిస్తుందండి. కాల్షియం బాగా లభిస్తుంది. విటమిన్ కే బాగా లభిస్తుంది. సో దట్ మన బోన్ హెల్త్ అనేది బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా క్యారెట్ ముక్కలన్నీ ఇలా పక్కకు జరిపేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఆనియన్ ఇష్టం లేకపోతే ఆనియన్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ వేసి మీరు సూప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్ అయితే టమాటా అయితే వేసి సూప్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఆనియన్స్ కూడా కట్ చేశాను. మీరు టమాటాస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే యాడ్ చేశాను. ఎందుకంటే టమాటాలు బాగా పండి లేవండి, కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి టమాటా ఒకటే యాడ్ చేసుకున్నాను. టమాటా తీసుకోవడం వల్ల అయితే మనకి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్లో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి క్యాప్సికమ్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఉడికించుకోవడమే అండి. ఇదిగోండి నేనైతే అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, మీరు ఇక్కడ వెయిట్ లాస్కి కాబట్టి క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈసారి ట్రై చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఒక బిర్యానీ ఆకులో హాఫ్ ఆకు అయితే యాడ్ చేసుకొని ఒక 20 దాకా మిరియాలు వేసుకున్నాను. తర్వాత కొన్ని పుదీనా ఆకులు అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ యాడ్ చేసుకుంటే. తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక 1.5 గ్లాస్ దాకా అయితే వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీన్ని అయితే మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుంటున్నాను. అన్ని ముక్కలు మెత్తగా అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ నేను 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అయితే మీరు దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా అయినా ఉడికించుకోవచ్చు. లేదు అని అంటే ఇలా గిన్నెలో పెట్టి అయినా ఉడికించుకోవచ్చు. నేనైతే గిన్నెలో పెట్టి ఉడికిస్తున్నాను. కొంచెం ఎక్కువ టైమే పట్టింది చెప్పాలంటే. మీరు కుక్కర్లో పెడితే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి క్యారెట్ ఇవన్నీ మెత్తగా అయిపోయినాయి. వీటిని అయితే ఫస్ట్ కొంచెం సేపు పక్కన పెట్టేసి చల్లగా అయిన తర్వాత ఫస్ట్ దీన్ని పేస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట. అయితే ఇలా డిన్నర్లో మనం సూప్స్ తీసుకోవడం వల్ల అయితే వెయిట్ లాస్కి బాగా అంటే బాగా హెల్ప్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోగానే నిజంగా వెయిట్ లాస్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అంటే తొందరగా ఆకలేసేస్తుంది తాగిన తర్వాత మనకి. ఎప్పుడైనా మనం పడుకునేటప్పుడు మనకు ఆకలేస్తూ ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకుంటే వెయిట్ తగ్గుతాము. మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. అయితే నేను ఇవి ఉడికేటప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అంటే నేను అది మీకు చూపించలేదు. ఇదిగోండి ఇక్కడైతే నేను స్మూతీ జార్ ఉంది కదా, దాంట్లో అయితే వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసి అయితే దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దీన్ని పోపు పెట్టుకుంటున్నాను. పోపు అంటే అన్నీ వేయడం కాదండి, నేను ఏమీ వేయట్లేదు. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అనేది ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆ ప్యూరిన్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవచ్చు. ఇంకా మీరు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. జీరా అంటే నాకు తినే అప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి నేను జీరా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరైతే దాన్ని ఇగ్నోర్ చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ నెయ్యిలో మంచిగా జీరాని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ప్యూరీ ఏదైతే ఉందో ఆ ప్యూరీని వేసి మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటున్నామో, అంటే మనం తాగే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే పేస్ట్ అయితే వేసేసుకున్నాను. మరి ఇంత పేస్ట్గా ఉంటే నాకు నచ్చదు కాబట్టి నేను ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇదివరకు నేను స్ప్రౌట్స్తో చేసుకున్నాను, అలాగే మూంగ్ దాల్తో చేసుకున్నాను. మూంగ్ దాల్తో కూడా సేమ్ ప్రొసీజర్ అండి, బాగుంటుంది. అయితే మూంగ్ దాల్ కూడా సూప్ మీకు చేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇది మంచిగా వేసేసుకొని కలిపేసుకున్నాం కదా, ఇంక ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఇదిగోండి మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని వీటిని అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే కాసేపు మరగనిస్తాను. అయితే ఇందులో నాకు కారం కొంచెం తగ్గినట్టుగా అనిపించింది, అంటే మనం వేసుకున్న మిరియాలు సరిపోలేదు అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్న ఏదైతే ఉందో జార్, అదే గ్లాస్ జారు మిరియాల పొడిది, అది వచ్చేసి స్పైసీ చికెన్ వల్ల పికిల్స్ ఆర్డర్ పెట్టానండి నేను ఒక అప్పట్లో నాకు తెలియనప్పుడు. అయితే ఇది ఆర్డర్ చేసినాక వస్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట. 30 గ్రామ్సే ఆర్డర్ పెట్టాను, అంటే టేస్ట్ చేద్దాం ఫస్ట్, మనకు నచ్చితేనే ఆర్డర్ చేసుకుందాము అని చెప్పేసి. అయితే బాక్స్ ఎంత చిన్నగా ఉందో దాంట్లో 2-3 ముక్కలు వచ్చి దాంట్లో కొంచెం గ్రేవీ వచ్చింది అనమాట. టేస్టీగానే ఉన్నాయండి. తర్వాత మళ్ళీ నేను పెద్దవి ఆర్డర్ చేశాను.
అత్తయ్య వాళ్ళకి ఒక బాక్స్ ఆర్డర్ చేశాను, మా ఇంట్లోకి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అంతే. ఇంకా తర్వాత ఎందుకులే మనమే చేసుకుందాము ఆర్డర్ పెట్టుకోవడం అని ఇంకా నేనైతే ఆపేసాను అనమాట. ఇక్కడైతే టేస్ట్ చెక్ చేసుకుంటున్నాను, చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా సూప్స్ ట్రై చేయండి, ఈవినింగ్ డిన్నర్ టైంలో వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు మార్నింగ్ 10కి స్టార్ట్ చేశారంటే ఈవినింగ్ 6కి క్లోజ్ చేసేయండి, లేదు మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తామంటే ఈవినింగ్ 7కి అయితే స్టాప్ చేసేయండి. అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది అనమాట రిజల్ట్. హోప్ మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. ఇలా సూప్ తాగిన తర్వాత మీరు ఒక గ్లాస్ బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చండి, నేనైతే తీసుకోవాలి. అలాగే మీరు మార్నింగ్ మిడ్ మార్నింగ్ స్నాక్ కింద ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ కూడా సేమ్ మీరు టీ కాఫీ తాగితే తాగొచ్చు, వితౌట్ షుగర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.